వీటిలోకి అయితే చేంజ్ అయిపోయాము. నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను కానీ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేఖా సజిల్. ముందు వ్లాగ్లో మీరు చూసుంటారు కదా మా కజిన్ ఎంగేజ్మెంట్ అని చెప్పి. టుడే ఈజ్ దట్ డే. సో ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్. లాస్ట్ నైట్ నేను ఎడిటింగ్ చేసి పడుకునేసరికి 1:32 అట్లా అయింది. సో మార్నింగ్ లేవలేకపోయాను. ఇప్పుడైతే మనం తొందరగా రెడీ అయిపోవాలి. ఫస్ట్ నేను అవుట్ఫిట్లోకి చేంజ్ అయిన తర్వాత ముచ్చట పెట్టుకున్నాం. సో లెట్స్ క్విక్లీ చేంజ్. ఎస్, అవుట్ఫిట్లోకి అయితే చేంజ్ అయిపోయాము. రెడీ అవుతూ మాట్లాడుకుందాం. నా ఫుల్ లుక్ అనేది నేను మొత్తం రెడీ అయ్యాక చూస్తాను. ఓకే, ఓహ్ మేకప్ కూడా అయిపోయింది. జస్ట్ ఫిక్సింగ్ స్ప్రే ఒకటి కొట్టేసుకుందాము. ఏం మేకప్ చేసుకున్నాను తొందరలో నాకు అర్థం కావట్లేదు. బట్ యా, బాగున్నాం. ఓకే ఓకే, మీరు మాత్రం ఇలా నోట్లోకి పోగొట్టుకోకండి. ఇక్కడ ఒక చిన్న పింపుల్ వచ్చింది నాకు. అండ్ ఫంక్షన్ ఉంది అంటే మన బాడీకి ఎలా తెలిసిపోతుందో నాకు తెలీదు. ఆ రోజే మార్నింగ్ వచ్చేస్తుంది. బట్ చిన్నదే కాబట్టి కవర్ చేశానని అనుకుంటున్నా. అండ్ యువర్ స్టమక్ రిఫ్లెక్ట్స్ యువర్ స్కిన్ అని అంటారు. ఇది ఎంతమంది నమ్ముతారో తెలియదు కానీ నాకు మాత్రం నిజంగా ట్రూ. నేను ఒకవేళ జంక్ తిన్నాను అనుకోండి ఒక 2 days చాలు, ఎనఫ్. చిన్న దద్దులు కానీ లేదా పింపుల్ ఇవన్నీ రావడం స్టార్ట్ అవుతుంది. హెయిర్ ఆరే లోపు అయితే నేను ఇలా టై చేసుకున్నాను. నౌ లెట్స్ గెట్ రెడీ. అంటే యాక్సెసరైజ్ చేసుకున్నాము. ఈ కమ్మలు ఉన్నాయి నా దగ్గర, ఈ ఎల్లో దానికి సెట్ అవుతాయి కదా అని చెప్పి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ కమ్మలు ఎందుకు టూ ట్రెడిషనల్ అనిపించాయి కాబట్టి అవైతే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ఇవి ఉన్నాయి. 2 ఇయర్ రింగ్స్ ట్రై చేస్తున్నాను. దిస్ ఇస్ ఫస్ట్ వన్, దిస్ ఇస్ అనదర్ వన్. మమ్మీని అడుగుదాం. జనరల్గా నేను క్లారిటీ మెయింటైన్ చేస్తాను కానీ ఈరోజు నాకే అర్థం కావట్లేదు. మమ్మీని అడిగేసి వస్తాను విచ్ వన్ టు కీప్. మా మమ్మీ అయితే వీటికి ఓట్ చేసింది కాబట్టి ఈ కమ్మలు పెట్టేసుకుంటున్నాను సింపుల్గా. కమ్మలు అయిపోయాయి. ఇప్పుడు మనం వాచ్ పెట్టేసుకుందాం. దిస్ ఇస్ పజల్ వాచ్. గోల్డెన్ ఎల్లోకి మ్యాచ్ అయ్యింది కదా అని పెట్టేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ బ్రేస్లెట్స్ కోసం మన దగ్గర అయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూపించేస్తాను. దిస్ ఇస్ ఫస్ట్ వన్. ఇది నా వాచ్కి కాంబో లాగా వచ్చింది. దిస్ ఇస్ సెకండ్ వన్. ఇది రీసెంట్గా, దీని షైన్ వీడియోలో తెలుస్తుందో లేదో, రీసెంట్గా నేను H&M జుడియో గుర్తులేదు, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య క్యూట్గా ఎక్కడ అనిపిస్తే అక్కడ తీసేసుకుంటున్నా. దిస్ ఇస్ వన్ మోర్. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నాకు. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నా నేను ఆల్రెడీ ఏది పెట్టుకోవాలనుకుంటున్నా అక్కడ డిసైడ్ అయిపోయాను. రీసెంట్గా కొన్నాను అనమాట. ఇది డబ్బాలో ఇచ్చాడు. ఈ డబ్బా కూడా నాకు క్యూట్గా అనిపించింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇదైతే పెట్టుకుందాము. ఎస్, ఇక్కడైతే వాచ్. హెయిర్కి అయితే నేను కనీసం కోమ్ కూడా పెట్టలేదు. డైరెక్ట్ ఒక చిన్న పఫ్లా క్లచ్ అయితే పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఎంగేజ్మెంట్ ఎక్కడైతే ఉందో అది మనకు 1 hour డిస్టెన్స్. వెళ్ళేలోపు ఎలాగో బిస్కెట్ అయిపోతుంది హెయిర్. దాన్ని ఇప్పుడు టార్చర్ చేసి అప్పుడు టార్చర్ చేసి ఎందుకు, మళ్ళీ ఇంకొంచెం ఉడుతుందేమో అనే భయంతో ఇప్పుడు అసలు గెలకట్లేదు. వెళ్ళిన తర్వాత ఫంక్షన్కి కొంచెం ముందు మళ్ళీ సెట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నా ఫుల్ లుక్ ఎలా ఉందో క్లిప్స్ పెడతాను చూడండి. దిస్ ఈస్ మై కంప్లీట్ లుక్. నాకైతే చాలా నచ్చింది. ఆఫ్టర్ 2 or 3 years అనుకుంటా మళ్ళీ ఇది డ్రెస్ రీయూజ్ అయింది. మీకు నచ్చిందా? అసలు లిప్స్టిక్స్ ఇష్టపడని అమ్మాయిలు ఉండరు అనుకుంటా. బట్ నాకు మాత్రం ఎందుకో లిప్స్టిక్స్తో బ్యాడ్ రిలేషన్ ఉంది. ఎప్పుడు ట్రై చేసినా నాకు సెట్ అవ్వదు. అండ్ ఎస్పెషలీ మా తమ్ముడు కానీ కిరణ్ కానీ నేను లిప్స్టిక్ పెట్టుకొని కనిపిస్తే వెంటనే అస్సలు సెట్ కాలేదు, వాష్ ఇట్ రైట్ నౌ అన్నట్టు ఉంటారు. బట్ ఈరోజు ఎందుకో కొంచెం మా ఫ్రెండ్స్ అంత బాగుంది కానీ కొంచెం లిప్స్టిక్ అప్లై చేస్తే ఫేస్లో బ్రైట్నెస్ పెరుగుతుంది, అప్లిఫ్ట్ అవుతుంది అన్నందుకు కొంచెం ట్రై చేస్తున్నా. ఇది ఎందుకో సటిల్గా అనిపించింది. ఇది బాగుంటే నేను కొంచెం అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేస్తాను లిప్స్టిక్స్. ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ మోర్ ఆన్ దెమ్. ఇంతకీ మీకు ఎలా అనిపించింది? ఓకే అనిపించిందా? ఓవర్ అనిపించిందా? సెట్ అవ్వలేదు అనిపించిందా? ఏమనిపించింది? మొత్తానికి మనమైతే స్టార్ట్ అయిపోయాము. నేను మా వదినల పిల్లలతో వెళ్తున్నాను అనమాట. మమ్మీ డాడీ వేరే కార్లో వస్తున్నారు. అందరూ ఒక దానిలో అకామిడేట్ అవ్వరాను. పాపం ఇన్ని క్వశ్చన్స్ అడిగినా కానీ వీడియో టైం ల్యాప్స్లో ఉందని చూసుకోవడం మర్చిపోయినా. సో నా హియర్ వి ఆర్. కెమెరా మ్యాన్ లేఖతో పిహు. హలో పిహు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆన్సర్, నువ్వు వీడియో సరిగ్గా తీసుకోలేవా అన్న ఫీలింగ్ ఉంది లోపల.
మళ్ళీ చెప్పు, జస్ట్ ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు మళ్ళీ నీకు రీసెర్చ్ ఛాన్స్ ఉంది. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. కాదు, ఫస్ట్ డ్రాయింగ్, సెకండ్ ఇంగ్లీష్, ఇప్పుడు హిందీకి మార్చింది. ఎందుకు ఫేవరెట్ టీచర్ కూడా హిందీ టీచర్ అనా? అవును. నీకు బౌలింగ్ వచ్చా? పెద్దవాళ్ళకి బౌలింగ్ వేయొచ్చా నీకు? అవును, నేను ఒక్కటి వేసినా వాళ్ళు ఓడిపోయిండ్రు. అండ్ ఇంకోటి, నువ్వు ఈ మధ్య ఏం చేస్తున్నావు? చాక్లెట్స్ తినట్లేదు కదా? అవును. డైట్లో ఉన్నావా? అవును. మా చిన్నదానికి అయితే కోల్డ్ అయింది. నేను క్వశ్చన్స్ అడుగుతూ దాని ముద్దు ముద్దు ఆన్సర్లు వినేలోపే డెస్టినేషన్ ఎలా వచ్చిందో తెలీదు. సో మీట్ మై కజిన్ ఫనీ. సో ప్రతి ఫంక్షన్లో ఒకరు ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు, కంఫర్ట్ జోన్లో ఉన్న కజిన్ ఒకరైనా వస్తే మనం బిందాసుకుంటాం. ఓకే, ఫంక్షన్ మొత్తం పట్టించుకోకుండా ఇద్దరు ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఎస్, కానీ ప్లాన్ చేసుకొని అస్సలు రాలేదు. నిన్న నైట్ తెలిసింది ఇది ఇవాళ ఫంక్షన్కి వస్తుందని చెప్పి. నేనైతే హ్యాపీ. మనమైతే ఫంక్షన్ హాల్ పక్కన ఉన్నామన్నమాట. మేడం, మీ 2 is here. బ్లాగ్ చూడండి, బ్లాగ్ చూడండి. మన హ్యాంపర్ మేకింగ్ బ్లాగ్ ఆల్రెడీ లైవ్ అయింది, అది అక్క చూస్తుంది అనమాట. కొంచెం హ్యాంపర్ మేకింగ్ చేసింది, కానీ హ్యాంపర్ తీసుకోవడం మర్చిపోయింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు నేను అది మర్చిపోయినా అనే సంగతి ఇంతకుముందు ఇది వీడియో చూసేటప్పుడు గుర్తొచ్చింది. మా డాడీకి తెలిస్తే మాత్రం నాకు మామూలుగా పడవు. మమ్మీ డాడీ వాళ్ళకి అసలు నేను చెప్పలేదు ఇంకా మర్చిపోయానని చెప్పి. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చేతిలో హ్యాంపర్ ఉందంటే ఓకే, లేదు అంటే ఓకే, మర్చిపోయారు వాళ్ళు కూడా లైట్ తీసుకుంటా. ఇప్పుడు నేను గుర్తు చేస్తే కార్లో ఇక్కడ వచ్చే వరకు తిట్టుకుంటూనే వస్తారు, అందుకే గుర్తు చేస్తలేరు. ప్లీజ్ ఓకే. సారీ, ఏమైంది అయినా చెప్పలేము, కానీ అయ్యింది. మేము నవ్వుతాం. ఎందుకు నవ్వుతామో చెప్పలేము, అక్కడ ఏం జరిగిందో చెప్పలేము, అలా ఉంటుంది మనతో. అండ్ ఇంకోటి, మేమిద్దరం హైదరాబాద్లోనే ఉంటాము, మణికొండలోనే ఉంటాము. మా ఇల్లు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి, కానీ మాకు కలిసి ముచ్చట పెట్టడానికి టైం దొరకట్లేదు. హాయ్ చెప్పుకోవడానికి కూడా టైం దొరకట్లేదు. పని ఉన్నప్పుడు నేను ఉండదు, నేను ఉన్నప్పుడు పని ఉండదు, అలా అయిపోతుంది. ఈరోజు మేము కలవడానికి, ముచ్చట పెట్టుకోవడానికి ఈవెంట్లో కలిసినట్టుంది. ఎస్, ఈరోజు మొత్తాన్ని మేము యూటిలైజ్ చేస్తాం. ఒక 1-2 months కన్నా గాసిప్స్ అన్నీ మంచిగా చెప్పేసుకుంటారు. బట్ మీకు మాత్రం చెప్పలేదు. నేనైతే చాలా లక్కీ అని ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ కజిన్స్ ఉన్నారు. ఇక్కడైతే మనం అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాము. మా అత్తయ్యలు, అన్నలు, వదినలు, కజిన్స్ అందరు అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నారు. మనం మహారాష్ట్రియన్ కైండ్ ఆఫ్ వెల్కమ్ చూడబోతున్నాము. ఇక్కడ అబ్బాయి వాళ్ళని వెల్కమ్ చేసుకున్న తర్వాత వాళ్ళ నోరు తీపి చేసి అండ్ అక్కడున్న అందరికీ వెల్కమ్ మాలలు అనమాట, ఇద్దరు పర్ల్స్ లేదా పూల మాలలు అలా వేస్తూ ఉంటారు. హియర్ ఇస్ బ్రైడ్స్ మదర్, మా వదిన అనమాట. మమ్మీతో అయితే ముచ్చట పెడుతున్నారు. ఇంకా వెల్కమ్లో చాలా ఎలిమెంట్స్ ఉండే, బట్ కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి అవి నేను మెన్షన్ చేయలేకపోయాను. జస్ట్ వీడియో యాడ్ చేసి ఏదో మ్యూజిక్ పెడితే వాటికి ఆ ఫీల్ రాదు, అందుకే అనమాట. అండ్ ఇక్కడ మా మిగతా వదినలు, అత్తలు అందరిని చూపించేస్తున్నాను. దిస్ ఈస్ ఆర్ లిటిల్ పీహు, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసింది. హియర్ ఈస్ ది బ్రైడ్ అండ్ గ్రూమ్. మనం ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే మన వాళ్ళందరూ ఒక దగ్గర కలుస్తూ ఉంటారు కదా. సో నేను ముచ్చట్లలో పడి అసలు ఫస్ట్ వాళ్ళ అవుట్ఫిట్ చేంజెస్, పూజ అదంతా క్యాప్చర్ చేయడం మిస్ చేశాను. హియర్ ఈస్ మై ఫాదర్ అండ్ వదిన. ఫైనలీ మా డాడీది ఒక క్యాండిల్ మూమెంట్ క్యాప్చర్. హలో పీప్స్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ది ఎంగేజ్మెంట్. మార్నింగ్ అప్పుడెప్పుడు 8 AM రెడీ అయితే ఫంక్షన్ అటెండ్ చేసి ఇంటికి వచ్చేసరికి 8 PM అయింది. 12 hours ఒక ఫంక్షన్ వేర్ డ్రెస్ వేసుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. అండ్ మార్నింగ్ గెట్ రెడీ అప్పుడు చూద్దాం అనుకుని ఆల్మోస్ట్ డే మొత్తం అయిపోయింది, దాన్ని వాడుతున్నాను కానీ ఆ వస్తువుని మాత్రం మీకు ఇంకా చూపించలేదు. బిఫోర్ ఐ గివ్ ది క్లోజింగ్ నోట్, ఐ వాంట్ టు షో మై న్యూ బ్యాగ్. బాగుంది కదా? ఇది కొత్తదే కానీ కొత్తది కాదు. ఎందుకో చెప్పుకోండి. ఎందుకంటే
ఈ బ్యాగ్ కొని 2.5-3 ఇయర్స్ అయిపోయింది. బట్ ఇనాగ్రేషన్ చాలా రీసెంట్గా జరిగింది. ఈరోజే రెండోసారి వాడడం. నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను, కానీ వైట్ కలర్ కదా అని భద్రంగా అలాగే ఉంచేసాను, ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి. బట్ అది కబోర్డ్లో ఉంచే ఖరాబ్ అయ్యేలా ఉంది. అందుకే ఇంకా వాడేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. నా హెయిర్ అయితే చిక్ షాంపూ అడ్వర్టైజ్మెంట్లో చూస్తారు కదా, అలా అయింది. సో బిఫోర్ ఐ టేక్ మై సెల్ఫ్ కేర్, లెట్స్ ఎండ్ అవర్ వీడియో హియర్. ఇన్ కేస్ మీకు మా వీడియోస్ నచ్చుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.